రాబోయే 2 ఏళ్ల పాటు వైన్సులు నడుపుకునే ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిర్రు ఆబ్కారీ శాఖోళ్ళు. ఇక మొన్న సెప్టెంబర్ 26వ తారీఖు సంధి అక్టోబర్ 18 దాకా గడువిచ్చిర్రు. అంటే ఇంకొక 5 రోజులే ఉందన్నట్టు ఛాన్సు. అయితే టెండర్లు విరిసి 17 రోజులు దాటినా పోయినసారి వచ్చిన టెండర్లలో 10% టెండర్లు అన్న రాలేదట. ఇక ఏం చేయాలో అర్థం కాక అయ్యా రండి బాబోర్ రండి, టైం దాటిపోతుంది, టెండర్లేసి మీ అదృష్టాన్ని మళ్ళోపారి పరీక్షించుకోర్రి సామి అని ఇదివరకు టెండర్లేసిన వాళ్ళకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి బతిలాడుతున్నారట ఆబ్కారీ శాఖోళ్ళు. మన తాన ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్న దందా ఏదన్నా ఉందంటే అది సవ్వాలే లేకుండా వైన్స్ల దందా అని చెప్పొచ్చు. ఐతారం పూట మటన్ షాప్ కు గిరాకు ఉండదన్న నమ్మొచ్చు గాని మందు షాప్ కాడ జాతర నడుస్తుంటది. ఊరవతల మనుషులు తిరగని తావుల దుకాణం పెట్టినా రోజుకు 30 కాటన్ల బీరు 60 కాటన్ల కోటర్లు అన్నట్టు నడుస్తుంది దందా. అసుంటి దందా చేసేందుకు అసలే ఆసక్తి చూపెడతలేరట ఈ తాప ఎవ్వలు అభ్యర్థులు. టెండర్లు వేసేందుకు టైం దగ్గర పడుతున్న అప్లికేషన్లే సరిగా వస్తలేవట. ఉమ్మడి కరీంనగర్లో 287 షాపులుంటే నిన్నటికి 315 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయట. అదే పోయిన తాప 10,734 అప్లికేషన్లు వచ్చినాయట. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 వైన్ షాపులుంటే నిన్నటి దాకా 411 అప్లికేషన్లే వచ్చినాయట. నిజామాబాద్లో 102 వైన్ షాపులుంటే నిన్నటి దాకా వచ్చినాయి 149 అటు ఖమ్మం జిల్లాలో మొత్తం 205 షాపులుంటే నిన్నటికి 258 దరఖాస్తులే అందినాయట. మున్పు 2023లో మాత్రం 12,234 దరఖాస్తులు వచ్చినాయట. అటు మహబూబ్ నగర్ లో మొత్తం 278 అప్లికేషన్లే వచ్చినాయట. 2023లో 8,128 మంది పోటీ పడ్డారట. ఇట్లా అన్ని జిల్లాలలో ఇదే కథ నడుతుందట. మరి అప్లికేషన్ ఫీజు 2 లక్షల బదులు 3 లక్షలు చేసినందుక సిండికేట్ అయిగిన తక్కువ మంది ఇస్తున్నారా అన్నది ఇంకా బయటపడతలేదట ముచ్చట. ఇటు సర్కారోళ్ళేమో టెండర్ల పైసలతోటి మినిమం 3,000 కోట్లన్న రావట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్టు కొడుతుంది. కానీ ప్రజెంట్ పొజిషన్ చూస్తుంటే అలా సగం పైకమేలుడే కష్టం అనిపిస్తుందట ఆబ్కారీ శాఖలకు. అందుకే రండి బాబు రండి, దరఖాస్తులు పెట్టుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, తిది ముహూర్తం బాగున్నప్పుడే డీడీలు తీసుకోండి అని వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకుంటా ఫోన్లు చేసి ఎంకరేజ్ చేస్తున్నారట మున్పట్ల అప్లికేషన్లు పెట్టిన ఆసక్తి గల అభ్యర్థులందరికీ. ఆఖరి 3 రోజులలో ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తుల తాకిడి పెరుగుతుంది అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అంటున్నారు ఆబ్కారీ శాఖోళ్ళు. చూడాలి మరి ఆబ్కారీ శాఖ వాళ్ళ ఆశలు నెరవేరుతాయా లేదా అన్న సంగతి. ఈ నెల 23 తారీఖు నాడే లక్కీ డ్రాలు ఉన్నాయి. మరి దరఖాస్తులు పెట్టుకునేందుకు ఆఖరి తేదీలు ఇంకేమైనా ఎక్స్టెన్షన్ చేస్తారో లేకుంటే అట్లనే డ్రా తీస్తారో కానీ ఎవరికి దక్కుతాయో. వైన్స్ లో నడిపి సర్కారుకు ఎనుగర్ర లెక్క వెనుక నిలబడే అదృష్టం ఈ తాప.